మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు మళ్ళీ రచ్చకెక్కుతున్నాయి. మనోజ్ పై చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా కాలేజీ డైరీ ఫామ్లోకి మనోజ్ చొరబడ్డాడంటూ మోహన్ బాబు ఫిర్యాదులో ఆరోపించారు. గేటు దూకి లోపలికి వెళ్లాడని కోర్టు ఆదేశాలను మనోజ్ ధిక్కరించాడంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మనోజ్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరుతున్నారు మోహన్ బాబు. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీలో వార్ మరింత ముదురుతుందనే వ్యవహారం స్పష్టంగా అర్థమవుతుంది. మనోజ్ పై చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా విద్యా సంస్థలోని డైరీ ఫామ్లోకి మనోజ్ చొరబడ్డారంటూ ఈ ఫిర్యాదు సారాంశం. సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు మనోజ్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. గేటు దూపి లోపలికి వెళ్లారంటూ కోర్టు ఆదేశాలు ధిక్కరించారంటూ ఈ ఫిర్యాదు సారాంశం. దీంతో ఇక మోహన్ బాబు విద్యా సంస్థల వద్దకు మనోజ్ వెళ్ళారు. ఇవాళ అక్కడ ఉన్న బౌన్సర్లు ఆయన అడ్డుకున్నారు. దీంతో మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబు చెందిన బౌన్సర్ల మధ్య వివాదం తలెత్తిందో దశలో ఇరువురు చెందిన బౌన్సర్లు కొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా సమాచారం. మొత్తం మీద ఈ వ్యవహారం మళ్ళీ రచ్చకెక్కింది. తాత నానమ్మల వర్ధన సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న వారి సమాధుల వద్ద నివాళులర్పిస్తానంటూ మనోజ్ పట్టుబట్టారు. వారిని పోలీసులు సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఇటీవల నమోదైన కేసు కోర్టు పరిధిలో ఉన్న కారణంగా లోనికి అనుమతించలేమన్నారు. దీంతో కనీసం వారి సమాధులకు దండం పెట్టుకుని వెళ్తారని మనోజ్ వాదనకు దిగారు. మోహన్ బాబు బౌన్సర్లను అరే గేట్లు తీయండిరా అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఉద్రిక్తతల నడుమ మంచు మనోజ్తో పాటు ఆయన సత్యమని భూమా మౌనికను పోలీసులు లోపలికి పంపించారు. సో మొత్తం మీద నెల నుంచి పంచాయతీ నడుస్తుంది. నానమ్మ తాత సమాధులకు దండం పెట్టుకున్న తర్వాత మనోజ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేశారు. గత నెల రోజుల నుంచి మంచు మోహన్ బాబు కుటుంబంలో అనేక విభేదాలు బయటపడ్డాయి. గతంలో మంచు మనోజ్పై దాడి జరగ్గా ఆయన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తున్నట్టు పోలీసులు ఆశ్రయించారు. తన కొడుకు కోడల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు కూడా కంప్లైంట్ చేశారు. అన్నదమ్ములు తన్నుకున్నారు. మధ్యలో అన్న తమ్ముళ్ళు తండ్రి ఈ రకంగా మంచు ఫ్యామిలీలో గొడవలు రోడ్డున పడ్డాయి. కోర్టు దాకా వెళ్ళారు. మీడియా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. మీడియాపై దాడి జరిగింది. సో ఓవరాల్గా హైదరాబాద్లో జరిగిన ఘటనలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ వేడి తగ్గింది అనుకుంటే తాజాగా మళ్ళీ సంక్రాంతి పండగ పూట తాజాగా మరొకసారి మంచు ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. మరొకసారి బహిర్గతమయ్యాయి. తాజాగా మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీని సందర్శించి తన తాత నానమ్మకు దండం పెట్టుకుంటాను, సమాధులను దర్శించుకుంటానని చెప్పడమే ఈ వివాదానికి మరొకసారి కేంద్ర బిందువుగా మారింది. మరొకసారి రచ్చకు దారితీసింది. ఎస్, మా కొలీగ్ సురేష్ జన్ అవుతున్నారు. సురేష్, మోహన్ బాబు మనోజ్పై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. కోర్టు ఆదేశాలు ధిక్కరించి మనోజ్ అరాచకంగా ప్రవర్తించారంటూ మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫిర్యాదులో ఇంకా ఏముంది? ఏదైతే మనం చూసుకుంటే వాళ్ళ జరిగినటువంటి పరిణామం అంతా కూడా మంచు మనోజ్ ఉదయం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రావడం జరిగింది. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో తిరిగి వెళ్లిపోయి ఇవాళ సాయంత్రం జరిగినటువంటి సంఘటన మీద మోహన్ బాబు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే 200 మందితో యూనివర్సిటీ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు మంచు మనోజ్. అదే రకంగా పోలీసులు ఇది కోర్టు పరిధిలో ఉన్నందున వెళ్లిపోవాలంటూ కూడా వాదించడంతో తిరిగి వెళ్లి ఏదైతే 3వ గేట్ అయినటువంటి డైరీ ఫామ్ వద్ద అవ్వాతాతల సమాధి వద్ద ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మంచు మనోజ్ జరగడం జరిగింది. అయితే ఆ గేట్ లాక్ చేస్తున్నటువంటి గేట్ ఎక్కి దూకి వెళ్ళేటువంటి ప్రయత్నం మనోజ్ చేశాడు. ఇది పూర్తిగా కోర్టు యొక్క ఆర్డర్కు ధిక్కరించే విధంగా వ్యవహరించాడు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అంటూ మంచు మోహన్ బాబు ఇవాళ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే కోర్టు పరిధిలో ఉన్న సమయంలో ఈ రకమైనటువంటి కవింపు చర్యలు ఏదైతే వచ్చి యూనివర్సిటీకి వచ్చి వందలాది మందితో వచ్చి ఈ రకమైనటువంటి ప్రవర్తించడం అది సరైనటువంటిది కాదు. దీని మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏదైతే అతను వచ్చినటువంటి విధానం కావచ్చు, 200 మంది దాకా వచ్చి అది ఒక యూనివర్సిటీలో చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నించడం అది సరైనది కాదు. ఏదైతే అక్కడికి వచ్చి ఈ యొక్క అలరి సృష్టించే విధంగా చేయడం అన్నది పద్ధతి కాదు అంటూ కూడా మోహన్ బాబు తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం మీద ఏదైతే మనోజ్ కేవలం ఉద్దేశపూర్వకంగానే చేశాడనేదని కూడా మంచు మోహన్ బాబు తెలియజేసినటువంటి పరిస్థితి. దీని మీదనే ఆయన మీద చర్యలు చేపట్టాలంటూ కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి.
రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు మోహన్ బాబు టీం. స్క్రీన్పై చూడొచ్చు మీరు ఆ ప్రెస్ నోట్. మోహన్ బాబు తన కుమారుడిపై ఫిర్యాదు చేసినట్టుగా ఆ ప్రెస్ నోట్ సారాంశం. ఒక్కసారి మనం ఆ ప్రెస్ నోట్ చూద్దాం. సినీ నటుడు మంచు మనోజ్పై కోర్టు ధిక్కరణ కింద పోలీస్ కేసు ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు. మంచు మనోజ్ కుమార్ సంక్రాంతి పండుగకు తన మేనత్తైన మేడసాని విజయమ్మ గారింటికి నారావారిపల్లెకు వస్తానని కబురు చేశాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. అన్న మాట వినకుండా అన్న అయిన మంచు విష్ణుబాబుతో గొడవలు పడుతున్నావని, తండ్రి మాట కూడా వినడం లేదంటూ మా ఇంటికి రావద్దంటూ ఆమె చెప్పింది. అయినా వినకుండా మనసులో దురుద్దేశం పెట్టుకొని ఈరోజు నారావారిపల్లెకు వచ్చాడు. నారా లోకేష్ గారిని కలవగా వారు ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోయారు. నారా రోహిత్ గారితో కలిసి సినిమా తీసిన కారణంగా వారితో మాట్లాడి వచ్చేశాడు. తిరిగి వస్తూ డాక్టర్ మోహన్ బాబు గారి స్కూల్ గేట్ వద్ద 200 మందితో స్కూల్ లోపలికి రావాలని ప్రయత్నించారు. కానీ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు నువ్వు విద్యా సంస్థల్లోకి వెళ్ళకూడదని ఎంతోసేపు చెప్పారు. ఆ తర్వాత కొంత ముందుకు వెళ్ళి మోహన్ బాబు విద్యా సంస్థల్లోని డైరీ ఫామ్ గేట్ ఎగిరి దూకి లోపలికి వెళ్ళాడు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ సంబంధించి, కావున ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కోర్టుకు అప్పీల్ చేస్తున్నామంటూ అక్కడ ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇది మొత్తం మీద మోహన్ బాబు కుటుంబంలో మరొకసారి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయడానికి ఈ కేసు మరొకసారి నిదర్శనంగా నిలుస్తోంది. మనోజ్పై మరొకసారి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు చంద్రగిరి పోలీసులకు. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ చెప్తున్నారు. డైరీ ఫామ్ గేట్ దాటి ఆయన గేట్ లోపలికి దుంకి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ మోహన్ బాబు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. ఒకసారి అక్కడ జరిగిన సంఘటన, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఊరికి రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా, ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేదల్లా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అని అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయండి, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసి మనం ఫాలో అవుదాము. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే, పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం, అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్. నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు, నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏమో అర్థం కావట్లేదు. హోర్డింగ్ని చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తున్నాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసినా, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా, నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్నమ్మ సమాధి దగ్గర పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను, అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. మీరు మంత్రి నారా లోకేష్ కూడా కలిశారు, ఏం ఆయనకి మీకు జరుగుతున్న ఘటనల గురించి ఏమన్నా ఫిర్యాదు? లేదండి, మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. ఇది లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి ఇది చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లోనే కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్. ఊళ్ళో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగను పోయి, మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు
హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి. అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు అన్నీ ఉన్నాయి సార్, బెదిరించే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్ ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేను అది చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో మాకు నాన్నకేదో చెప్పాడో మీ అందరూ కళ్ళు మప్పడం అండ్ టక్కరి ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్ నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను తాతగారి సమాధి, నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మంచు ప్రసాద్ ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం దెబ్బలు తింటాను. వేరేది ఏం లేదండి, నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారవారపల్లి కూడా, సో అక్కడికి వెళ్ళా నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా ఎవరిని గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి నాకు ఇబ్బంది పెడుతుంది నేను ఎవరిని అడగలేదు, ఎందుకంటే ఇది నాది నా ఒక్కడిది నేను డీల్ చేసుకుంటాను. సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా, మీ తాత నాన్న అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి, న్యాయమా అది కోర్టు పరిధిలో వెళ్ళకూడదు. నాకు కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా, నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా, నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి నీకు ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను, దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ గవర్నర్ పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను. థ్యాంక్ యూ. రైతు సోదరులకు, డీలర్లకు, శ్రేయోభిలాషులకు జెంటెక్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మిరప పంటలో రోగ నిరోధక శక్తిని పెంచి అధిక దిగుబడి రావడానికి జెంటెక్ వారి సూపర్ సెలెక్ట్ వాడండి.